ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళనలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుండగా కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో కొత్త ఎంపీలకు అవకాశం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. జార్జ్ కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో తిరిగి నామినేషన్ ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024లో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన కురియన్ మోడీ ప్రభుత్వ 3వ దఫాలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజీనామాతో కేంద్ర కేబినెట్లో మార్పులు మరింత వేగం పుంజుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో నిన్న సాయంత్రం ఈ సమావేశం జరిగింది. రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. కానీ ఈ భేటీకి సంబంధించిన అజెండాపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల వేళ రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ కావడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి వివరించేందుకు ఈ భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి కొంతమందికి ఉద్వాసన పలుకుతున్నారు, మరికొంతమందికి కొత్త పోస్టులు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అండ్ కురియన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేబినెట్ ఎలా స్పందించబోతోంది? రైట్, గుడ్ మార్నింగ్ సంగీత. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థకు చాలా వార్తలు వినబడుతున్నాయి ఢిల్లీలో. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. అంటే మొత్తం టోటల్ గా 12 ఏళ్ళు పూర్తి అయిపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ఉండి. ఇప్పుడు ఈ కేబినెట్ వచ్చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పునర్వ్యవస్థకన్నా షఫ్లింగ్ చేయడానికి మోడీ నిర్ణయించినట్టుగా తెలిసింది. సో కొంతమందికి ఉద్వాసన, మీరు అన్నట్టుగా కొంతమందికి ఉద్వాసన ఉండొచ్చు. అదేవిధంగా కొంతమంది పదవీ కాలం అయిపోయింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి జార్జ్ కురియన్ యొక్క పదవీ కాలం పూర్తి అయిపోయింది. తనకు మళ్ళీ తిరిగి అవకాశం ఇవ్వలేదు కాబట్టి కాబట్టి రాజ్యసభగా ఆ ప్లేస్ లో ఇంకొకరు రావచ్చు. తర్వాత రణ్వీర్ సింగ్ బిట్టు, ఈమె కూడా రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉంది కాబట్టి ఈమె పదవి కాలం కూడా అయిపోయింది రాజ్యసభది జూన్ 21తో. వీళ్ళిద్దరిది కూడా జూన్ 21తో ముగడంతో వీళ్ళిద్దరికి మళ్ళీ తిరిగి రాజ్యసభకు అవకాశం లేదు కాబట్టి వీళ్ళను పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ 2 ఖాళీలు ఉన్నాయి. దాంతో పాటు ఇటీవల ఢిల్లీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు, అతనిది ఒకటి కూడా ఉంది. ఇలా ఎవరెవరైతే పదవి కాలం అయిపోయిందో వాళ్లకు మళ్ళీ అవకాశం ఇవ్వకపోయేసరికి కొత్త వాళ్లకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. దాంతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి దీని మీద కూడా ఒకవైపు కాక్రోచ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు
ఇవన్నీ కూడా గొడవ చేస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయని మనకు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. ఒకవేళ ఆయన మీద వేటు వేసి ఆయన పార్టీలోకి తీసుకునే అవకాశం కనబడతా ఉంది ధర్మేంద్ర ప్రధాన్. దాంతోపాటు ఇటీవల ఎన్డీఏలోకి చాలా మిత్రపక్షాలు వచ్చాయి. ఆ ముఖ్యంగా దీనికంటే ముందు ఈ వార్తలు రావడానికంటే ప్రధాన కారణం నిన్న రాష్ట్రపతితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. చాలాసేపు చర్చించారు. మొదటిగా ఈ యొక్క మంత్రి పదవుల విషయంలో క్యాబినెట్ విస్తరణ కోసం, రెండోది మళ్ళీ మహిళా బిల్లు తీసుకురాలనే విషయం మీద, ఇంకా తదితర బిల్లుల విషయంలో ఆమెతో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ మంత్రి క్యాబినెట్ ఏదైతే ఉందో దాని ఎక్స్పాన్షన్ కోసం మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఈ వార్తల నేపథ్యంలో, ఆ భేటీ నేపథ్యంలో మరొకసారి ఈ పునర్వ్యవస్థన వార్తలు బగ్గుమంటున్నాయి. ఢిల్లీ నుంచి మనకు సమాచారం వస్తుంది. ఈ వర్షాకాల సమావేశాలు అంటే జూలై 20 కంటే ముందే ఈ ఈ విస్తరణ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలకు పార్టీ బలోపేతం కోసం, తర్వాత ముఖ్యంగా మహిళా బిల్లు మళ్ళీ తిరిగి పెట్టాలి. పోయినసారి మహిళా బిల్ వీగిపోయింది. సో ఈసారి మహిళా బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలంటే సరైన బలం కావాలి, రాజ్యసభలో మెజారిటీ కూడా కావాలి. కాబట్టి ఇటీవల చాలా మంది ఎన్డీఏలోకి వచ్చారు. ఇటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, అటు బీహార్ నుంచి కావచ్చు, ఇటు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుంచి కావచ్చు, చాలా మంది ఎన్డీఏలోకి వచ్చారు. సో ఎన్డీఏలోకి వచ్చిన ఎవరైనా కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల్లో పదవులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ముఖ్యంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవకాశాలు. ఎందుకంటే ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ ఉంది, టీడీపీతో పాటు జనసేన ఉంది. టీడీపీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, టీడీపీ నుంచి ఒక 2 క్యాబినెట్ లో 2 పోస్టులు, అదేవిధంగా జనసేన నుంచి కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతవరకు లేదు కాబట్టి ఒక కనీసం సహాయ మంత్రి అన్న కావాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా తెలిసింది. సో దాంతో చర్చలు కూడా చేసినట్టు తెలిసింది. సో ఏపీ నుంచి అటు టీడీపీ, జనసేన మిత్రపక్షం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే, ఇక మన తెలంగాణ విషయానికి వచ్చే ఇప్పటికే 2 ఉన్నారు, కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్. కిషన్ రెడ్డికి మొన్న ర్యాంక్ కూడా నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, అంటే మంచి ర్యాంక్ వచ్చింది, చాలా సంతృప్తికరంగా మోడీ ఉన్నట్టుగా తెలిసింది. ఇక రెండోది బండి సంజయ్ కుమారుడి విషయంలో చాలా వివాదాలు వచ్చాయి. అతను జైలుకి వెళ్ళడము, తర్వాత ఇటీవల బెయిల్ మీద రావడము, ఇక్కడున్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆరోపణలు చేశాయి. కానీ చాలా మంది బండి సంజయ్ని తొలగిస్తారని అంటున్నారు. కానీ మనకు వచ్చిన బీజేపీ నుంచి అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారము పెద్ద లైట్ తీసుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే బండి సంజయ్ పొరపాటు చేయలేదు, తన కుమారుడు చేసిన దానికి బండి సంజయ్ని బలి చేసే ఉద్దేశం మోడీకి కానీ కేంద్రం పెద్దలకు లేనట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో బండి సంజయ్ ఉద్వాసన అనేది చాలా డౌట్ గా ఉన్నట్టుగా తెలిసింది. ఇక కొంతమంది అంటున్నారు బండి సంజయ్కు శాఖను మార్చడం కానీ, లేకపోతే ఇప్పుడున్న సహాయవాది నుంచి ఒకవేళ ఇస్తే ప్రమోషన్ కూడా ఇవ్వచ్చు అనే వార్తలు కూడా కొంతమంది ఆయన వర్గం సంబంధించిన నేతలు అంటున్నారు. సో అది మాత్రం పెండింగ్ లో ఉంది. తీసేస్తారా లేకపోతే అలానే కంటిన్యూ చేస్తారా అనేది ఒకటి సస్పెన్షన్. ఇక తెలంగాణ నుంచి ఇంకొక మంత్రి పదవి వచ్చే అవకాశం నుంచి, ఇంకో సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. అయితే అది ఎక్కువగా మహిళా కోటలో వచ్చే అవకాశం ఉంది. డీకేఆర్నకు ఛాన్స్ ఉంది మహిళా కోటకు ఒకవేళ మహిళలకు ఇవ్వాలని అనుకుంటే. ఎందుకంటే ఈ యొక్క క్యాబినెట్ లో ఈసారి ఎక్కువ మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి, 33% మహిళా కోటను ఫిల్ చేయాలనే ఆలోచనలో మోడీ ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే రేపు మహిళా బిల్లు వస్తుంది కాబట్టి మహిళలకు మేము ప్రాధాన్యతను ఇస్తున్నాము అనే ఒక సంకేతాలు అటు దేశ ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ అందరికి వెళ్ళడానికి ఆ బిల్లు పాస్ కోసము ప్రతిపక్షాలపై ఫైర్ కావడానికి ఈసారి మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉండే ఛాన్స్ కనబడుతుంది. ఆ కోటాలో డీకేఆర్నకు ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇక్కడ తెలంగాణ నుంచి, ఏపీ నుంచి. సంగీత, పదవులు ఇస్తారా ఈసారి? ఏమైనా ఛాన్స్ ఉందా? సంగీత మళ్ళీ ఒకసారి అడిగాను. మరియు ధర్మపురి అరవింద్కి ఏదైనా పదవి వచ్చే ఛాన్స్ ఉందా క్యాబినెట్ విస్తరణలో? సో ధర్మపురి అరవింద్ కంటే ఒకవేళ ఇది సామాజిక కోణం కూర్పును ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ధర్మపురి అరవింద్ను బండి సంజయ్ ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కాబట్టి మున్నూరు కాపు సంబంధించిన వాళ్ళు. ఒకవేళ ధర్మపురికి ఇవ్వాలి అంటే బండి సంజయ్ను ఉద్వాసన పలకాలి, అంటే అతను తీసేయాలి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని ఇవ్వడం చాలా కష్టం. ఇంకోటి బీసీలకు కూడా కష్టం. ఆల్రెడీ బండి సంజయ్ బీసీ, ఇంకా లోపలికి వెళ్తే
బండి సంజయ్ మున్నూరు కాపు. సో నో ఛాన్స్ అంటున్నారు బీజేపీ వాళ్ళు అయితే. అంటే బండి సంజయ్ని తీసేస్తే అరవింద్కి అవకాశం, బండి సంజయ్ని తీసేస్తే మరొక బీసీకి అవకాశం. కాబట్టి బండి సంజయ్ని తీసేయరు అని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఈసారి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు పేరు కూడా వినబడుతుంది. సో రఘునందన్ రావు కావచ్చు, ఒకవేళ ఈటెల రాజేందర్ పేరు కూడా వినబడుతుంది. సో ఈ ముగ్గురిట్లో పేర్లు వినబడుతున్నాయి ముగ్గురికి. కానీ బండి సంజయ్ని తీసేస్తేనే వాళ్ళకి అవకాశం. బండి సంజయ్ని ఉంచి ఇంకొక మంత్రి పదవి అయితే ఇవ్వరు తెలంగాణకు అనేది మనకు సమాచారం. నేను చెప్పినట్టుగా ఒకవేళ ఏదైనా ఇవ్వాలి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి, రాబోయే ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి, ఆ తర్వాత జనరల్ ఎలక్షన్ కు కొంచెం సౌత్ లో కొంచెం ఫోకస్ పెట్టాలి అంటే ఖచ్చితంగా తెలంగాణకి ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక పదవి ఇవ్వాలి. తెలంగాణతో పాటు నేను ముందు చెప్పినట్టుగా సౌత్ ఫోకస్ చేయాలంటే ఇక్కడ జనసేనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్, కాబట్టి వారికి కూడా ఒక అవకాశం రావచ్చు. కాబట్టి బండి సంజయ్ని తీసేస్తేనే అరవింద్ కావచ్చు, ఈటెలకు కావచ్చు, రఘునందన్ రావచ్చు, ఇంకెవరికైనా అవకాశం. సో ఎందుకంటే బీసీ ఫార్ములా కాబట్టి బండి సంజయ్ తీసేయరు, ఆయనను కొనసాగిస్తారనే వార్తలు కొన్ని వస్తున్నాయి. కాబట్టి ఈ ఛాన్స్ అయితే లేదు. మేబీ చెప్పలేము, ఎందుకంటే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, కేంద్ర పెద్దల మనసులో ఏముంది, రిపోర్ట్ ఏమి వెళ్ళింది, ఒకవేళ మళ్ళీ తెలంగాణకు మళ్ళీ కొత్త అధ్యక్షుడు ఎలక్షన్ ముందు ఒక కొత్త అధ్యక్షుడిని పెడతారనే రామచంద్రరావు ప్లేస్ లో ఇంకొక అధ్యక్షుడిని పెడతారు అనే వార్తలు ఉన్నాయి. ఒకవేళ ఆయన కంటిన్యూ చేస్తే అది వేరు. కానీ ఆయన మార్చాలనుకుంటే ఈటెల రాజేందర్ కానీ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరికీ కూడా అరవింద్కి కానీ రఘునందర్ కానీ వీళ్ళందరికీ అవకాశం, ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే వీళ్ళలో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టవచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. తెలంగాణ నుంచి అయితే ఒకవేళ వస్తే మహిళా కోట కిందకి వస్తుంది, లేదు అంటే బండి సంజయ్ తీసి మీరు అన్నట్టుగా అరవింద్కో లేకపోతే బీసీ కోట కింద ఈటెల రాజేందర్కో మరొకరికి ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద 81 మంత్రులు ఉండొచ్చు కేంద్రంలో, ఇప్పుడు 71 ఉన్నారు. ఇంకా 10 మందికి అయితే అవకాశం ఉంది. ఈ 10 మందిని టోటల్ గా దేశవ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఇటీవల ఎన్డీఏలోకి వచ్చిన ఇప్పుడు శివసేన నుంచి వచ్చారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి షిండే వర్గానికి వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలి. టీఎంసీ వాళ్ళకి ఇవ్వాలి. బీహార్ నుంచి వచ్చారు, ఆప్ నుంచి చెడ్డా వచ్చాడు, అతను కూడా మంత్రి పదవి ఇస్తారని ఒక వార్తలు వస్తున్నాయి. సో ఇలా టీడీపీ, జేడీయూ, జనసేన, ఎన్సీపీ, ఆర్ఎల్ఎం, ఎల్జీపీ వీళ్ళందరికి ఇచ్చుకుంటూ మళ్ళీ బీజేపీ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ 10 మంత్రి పదవుల్లో ఎవరెవరికి పంచుతారనేది ఒక చర్చగా మారుతుంది. మొత్తం మీద ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.